హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ముకుల్ మౌర్య వరల్డ్ బ్లాగ్. మైసెల్ఫ్ కళ్యాణి మహేష్. ఎక్కువ ఫ్రైడ్ వెజిటబుల్స్ తినడం మూలాన, అంటే డీప్ ఫ్రై అలా ఎక్కువ ఆయిల్ పడుతుంది. ప్లస్ మనం తినడం మూలాన కూడా బాగా హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చేస్తున్నాయి కదా. సో లెస్ ఆయిల్తో మంచి టేస్టీగా ఉండాలని చెప్పి ఎయిర్ ఫ్రైయర్ అయితే తీసుకున్నాను అనమాట. నేను తీసుకున్న మోడల్ వచ్చేసి ఫిలిప్స్ 3000 సిరీస్ ఎల్ తీసుకున్నాను. సో అన్బాక్సింగ్ చేస్తున్నాను అనమాట. ఇది వచ్చేసి నేను ఫ్లిప్కార్ట్ గోట్ సేల్ అప్పుడు తీసుకున్నాను. గోట్ సేల్లో నాకు 5000 చేంజ్లో వచ్చేసింది. మామూలుగా అయితే 5800 5900 ఉన్నట్టుంది. బట్ రీసెంట్గా జరిగిన గోట్ సేల్లో అయితే తీసుకున్నాను. వీడియో అయితే ఎడిట్ చేయడం లేట్ అయిపోయింది, పోస్ట్ చేయడం లేట్ అయింది. అయినా ఇది గోట్ సేల్ అయిపోయిన తర్వాత రోజు డెలివరీ అయితే అయిందనమాట. అండ్ పైన దేనికది టెంపరేచర్స్ టైమింగ్స్ ఇచ్చేసారు. పైన నాబ్ వచ్చేసి టైమింగ్ సెట్ చేసుకోవడం, కిందది వచ్చేసి టెంపరేచర్. అండ్ దీన్ని ఇక్కడ ఓపెన్ చేస్తున్నాను అనమాట. ఇంకా లోపల ఫ్రైయర్ ఎలా ఉంటుంది అని చూస్తున్నాను. సో ఇక్కడ ప్రెస్ చేసి బయటికి పుల్ చేస్తే ట్రే అయితే వచ్చేస్తుంది అనమాట. అండ్ ఈ ట్రేని కూడా బయటికి తీయచ్చు మనం. సో ఇది కూడా తీస్తున్నాను చూడండి. సో ఈ నాబ్ ముందుకు జరిపి ఇది ప్రెస్ చేసి పైకి లిఫ్ట్ చేస్తే ట్రే అనేది బయటకు వచ్చేస్తుంది. అయితే ఇది చక్కగా మనం క్లీన్ చేసుకుంటే కోటింగ్ అది పోకుండా మంచిగా క్లీన్ చేసుకోవాలి, ఒక జస్ట్ క్లాత్ తోటి. అండ్ లోపల వచ్చేసి మనకి యూనిక్ డిజైన్ తో ఉండే స్టార్ ఫిష్ బాటమ్ అనేది ఇచ్చారు. ఇది హాట్ ఎయిర్ ని చక్కగా స్రిల్ చేసి కుకింగ్ ని ఈవెన్ గా చేస్తుంది. అలాగే క్రిస్పీగా ఉంటుంది అవుట్ సైడ్, అండ్ ఇన్సైడ్ వచ్చేసి టెండర్ గా ఉంటుంది ఫుడ్ అనేది. అంతేకాకుండా 90% వరకు లెస్ ఫ్యాట్ అనేది ఉంటుంది. ఎందుకంటే దీనిలో మామూలుగా మనం ఫ్రైస్ చేయాలంటే 1.5 స్పూన్ వేస్తాము. అట్లా కాకుండా దీనిలో అయితే జస్ట్ 4 డ్రాప్స్ 5 డ్రాప్స్ వేస్తే చాలు, చక్కగా ఫ్రై అయిపోతుంది. నేను ఫస్ట్ ఇక్కడ ప్లేస్ చేశాను అనమాట, కిచెన్లో ప్లేస్ చేసుకుని ఇంకా టెస్ట్ చేస్తున్నాను అనమాట. మనం చూసుకోవాలి కదా, బ్యాక్ కూడా ఇలాగా ఎయిర్ ఫ్లోకి హీట్ అనేది రావడానికి ఇచ్చారు. ఇంకా టెస్ట్ చేస్తున్నాను అనమాట, ముందు ఏమీ వేయకుండానే. ఎందుకంటే మనకి ఆన్లైన్ కాబట్టి వర్క్ అవుతుందో లేదో చూసుకోవాలి కదా, రిటర్న్ ఆప్షన్ ఉంటుంది కాబట్టి వెంటనే పెట్టుకోవచ్చు అని చెప్పి. సో ఇంకా వర్కింగ్ కండిషన్లోనే ఉంది. నెక్స్ట్ అలాగే యూజ్ చేసే ముందు మంచిగా పొడి క్లాత్తో తుడిచేసుకోవాలన్నమాట లోపల ఉన్న స్టార్ ఫిష్ డిజైన్ బాటమ్ని. అట్లాగే మనకి పైన స్పైరల్ హీటింగ్ కెపాసిటీ అనేది రావడానికి ఇట్లాగా స్పైరల్లో ఇచ్చారనమాట. మంచిగా ఉంది. కింద నుంచి పైన నుంచి మొత్తం వేడయ్యి చక్కగా కుక్ అవుతుంది. బేక్ చేసుకోవచ్చు, కుక్ చేసుకోవచ్చు, ఫ్రై చేసుకోవచ్చు, ఓవెన్ లాగా కూడా యూస్ చేసుకోవచ్చు. అండ్ 4.1 లీటర్ నేను తీసుకున్నది. సో వర్కింగ్ కండిషన్లోనే ఉంది. సో ఇప్పుడు ఏం ఫ్రై చేశాననేది చూద్దాం. సో ఇంకా ఫస్ట్ బ్రెడ్తో అయితే ట్రై చేస్తున్నాం అనమాట. 2 బ్రెడ్ స్లైసెస్ అయితే పెట్టేశాము. పైన మొజరెలా చీజ్, అలాగే మన బెల్ పెప్పర్ ఎల్లో అండ్ రెడ్, నెక్స్ట్ స్వీట్ కార్న్, ఆరిగానో పౌడరు, పెప్పర్ పౌడరు, చిల్లీ ఫ్లేక్స్, కొంచెం సాల్ట్ యాడ్ చేసి బ్రెడ్ని అయితే టోస్ట్ చేసామన్నమాట. సో మౌర్య ఒకవైపు, నేను ఒకవైపు ప్లేస్ చేస్తున్నాం, ఇది నాది ఇది నీది అనుకుంటూ. సో నేనైతే బ్రౌన్ బ్రెడ్ పెట్టుకున్నాను, వాడైతే మామూలు మిల్క్ బ్రెడ్ పెట్టుకున్నాడు. సో అన్నీ చేసేస్తున్నాం అనమాట. ఓకే, క్రంచీగా బాగుంది అనిపించింది. అయితే ఫస్ట్ టైం కాబట్టి కొంచెం టైమర్ కాదు, టెంపరేచర్ కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాము. బట్ ఇప్పుడు కొంచెం అలవాటు అయిపోయిందిలేండి ఈ వీడియో పోస్ట్ చేసేపాటికి. సో ఎలా అవుతుందో మీరే చూసేయండి. నేనైతే 15 మినిట్స్ అండ్ 180 degrees వరకు పెట్టాను. ఆలివ్ ఆయిల్ యాడ్ చేశాను కొంచెం ఇంట్లో ఉంటే. సో చూడండి ఎలా ఉందో, మాకైతే నచ్చింది. కొంచెం ఓవర్ క్రిస్పీ అయినట్టు అనిపించింది. ఈసారి టెంపరేచర్ కొంచెం తగ్గించాలి అని అర్థమైందనమాట. ఏదైనా ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ కదా, చేయగా అయితే వస్తుంది కదా. సో ఇక్కడ నచ్చింది ఏంటంటే టైమర్ ఆటోమేటిక్గా వెనక్కి రొటేట్ అయిపోతుంది అనమాట. తర్వాత అక్కడ రెడ్ లైట్ బ్లింక్ అవుతుంది,
ఉంది కదా! తర్వాత లైట్‌గా బ్లింక్ అవుతుంది. తర్వాత ఆఫ్ అయిపోతుందనమాట. టెంపరేచర్ మాత్రం మనం ఎప్పటికప్పుడు సెట్ చేసుకోవాలి. టైమర్ మాత్రం వెనక్కి రొటేట్ అయిపోయి ఆఫ్ అయిపోతుందనమాట. సో, ఇది నచ్చింది. అయితే మధ్యలో గూడా మనం తీసుకొని చూసుకోవచ్చు. సో, అయిపోయిందనిపించింది. ఇంకా ఇదిగోండి ఈ విధంగా అయితే బ్రెడ్ అయితే క్రంచీగా బావుంది. కొంచెం ఓవర్ క్రంచీ అనిపించింది. బట్ ఓకే. నెక్స్ట్ టైమ్ ఇంకొంచెం బెటర్‌గా ట్రై చేద్దాం అనిపించింది. అండ్ నెక్స్ట్ డే వచ్చేసి క్యాబేజ్ అయితే ట్రై చేశాను. సో, క్యాబేజ్‌ని ముందుగానే స్టీమ్ చేసేసుకున్నాననమాట. స్టీమ్ చేసుకుంటే ఇంకా పర్ఫెక్ట్‌గా అవుతుందేమో అనిపించింది నాకు. సో, కట్ చేసి క్లీన్ చేసేసుకొని స్టీమ్ చేసేసాను. స్టీమ్ చే స్టీమ్ చేసిన తర్వాత జస్ట్ మళ్ళీ కొంచెమైనా వాటర్ ఉంటే వడగట్టినట్టు అవుతుంది కదా అని వడగట్టేసి దాన్ని ఇంకా పొడి క్లాత్ మీద వేసేసుకుని ఒక 1 అవర్ పాటు డ్రై చేశానన్నమాట. ఇంక డ్రై చేసిన తర్వాత మన ఎయిర్ ఫ్రైయర్‌లో అయితే ఫ్రై చేసుకున్నానన్నమాట. ప్రాసెస్ నేనెలా చేశాను అనేది చూపిస్తాను. ఆల్రెడీ క్లీన్ చేసేసుకున్నాను. లోపల ఉన్న టబ్‌ని. క్లీన్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు డ్రై అయిపోయిన క్యాబేజ్ పీసెస్ అయితే వేసేసాను. కొద్దిగా సాల్ట్ స్ప్రింకిల్ చేశాను. అలాగే కారం, పెప్పర్ పౌడర్, ఆరిగానో పౌడర్ ఇవన్నీ వేసేసి జస్ట్ 4-5 డ్రాప్స్ ఆయిల్ చాలా తక్కువనమాట. జస్ట్ స్ప్రింకిల్ చేశానా అన్నట్టు స్ప్రింకిల్ చేసి ఇంకా ఫ్రైయర్‌లో అయితే పెట్టేశాను. ఇవాళ కూడా నేను 15 మినిట్స్ పెట్టి కొంచెం 200 డిగ్రీస్ పెట్టాను. అండ్ కసూరి మేతి గూడా వేశాను. కొంచెం టేస్ట్ బావుంటుంది. అరోమా స్మెల్ బావుంటుంది అని చెప్పి ఆలివ్ ఆయిలే యూజ్ చేశాను దీనికి కూడా. అండ్ ఒకసారి మిక్స్ చేసేసుకొని ఇంకా టెంపరేచర్, టైమర్ సెట్ చేసుకొని క్లోజ్ చేసి ఫ్రై చేసేసుకున్నాననమాట. సో, ఎలా వచ్చిందో చూసేయండి. మన ఛానల్‌ని ఫస్ట్ టైమ్ విజిట్ చేసినట్లయితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ హిట్ చేసి అలానే ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే నేను వీడియో అప్లోడ్ చేసినప్పుడు నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది చక్కగా. రివ్యూస్ ఎక్కువ ఇస్తూ ఉంటాను. అవన్నీ చూసేయొచ్చు. సో, టెంపరేచర్ టైమర్ సెట్ చేసేసుకున్నాననమాట. ఇంకా కంప్లీట్ మధ్యలోనే ఓపెన్ చేసి ఒక 10 మినిట్స్ తర్వాత ఓపెన్ చేసి చూశాను. ఇంకొంచెం అవ్వాలనిపించి మళ్ళీ పెట్టేశాననమాట. ఒకసారి అటు ఇటు తిప్పేసుకున్నాను. ఇంకా వీటికి కావాల్సిన కొంచెం లైనర్స్ అట్లాంటివైతే పర్చేస్ చేయాలి. చేసినప్పుడు నేను మీకు చూపిస్తాను. అవి కూడా కావాల్సిన ఎయిర్ ఫ్రైయర్‌కి కావాల్సినయి ఏమైనా మీకు కూడా అవసరం అవుతాయేమో. ఆల్రెడీ చాలా మంది దగ్గర ఉండే ఉంటుంది ఎయిర్ ఫ్రైయర్. బట్ లేని వాళ్ళు, తెలియని వాళ్ళు తెలుసుకుంటారని వీడియో చేస్తున్నాను. సో, ఇదిగోండి ఈ విధంగా అయితే వచ్చింది. క్రిస్పీగా, క్రంచీగా అండ్ సాఫ్ట్‌గా అనిపించింది. ఓకే. పర్లేదు అనిపించింది. కొంచెం కారం ఎక్కువైంది. నెక్స్ట్ టైమ్ కారం తగ్గించాలి అని అనుకున్నాననమాట. సో, ఇదండి నా ఎయిర్ ఫ్రైయర్ షాపింగ్ అండ్ అలాగే 2 రెసిపీస్ అయితే చేసేసాను. వచ్చిన రోజు ఒకటి, నెక్స్ట్ డే ఒకటి. థాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై బై.